ఈ 2025లో మీరు ఒక యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయాలనుకుంటున్నారా? మీరు ఒక హౌస్ వైఫ్ కానీ, లేకపోతే స్టూడెంట్ కానీ, లేదా ఒక కంటెంట్ క్రియేటరా? మీ దగ్గర ల్యాప్టాప్ కానీ, పీసీ కానీ ఏమీ లేవా? మన దగ్గర ఉన్న స్మార్ట్ ఫోన్ తోని మనం యూట్యూబ్ ఛానల్ని క్రియేట్ చేయొచ్చు. దాని స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ ఈ వీడియోలో చెప్పబోతున్నాను. ఇప్పుడు చూస్తున్నట్లయితే మీకు నేను ఎలా చేస్తున్నానో నేను లైవ్గా నా మొబైల్లో చూపిస్తాను, చూడండి. ఫస్ట్ అయితే మీరు ప్లే స్టోర్లో వెళ్ళి ముందుగా మీరు యూట్యూబ్ స్టూడియోని డౌన్లోడ్ చేసుకోండి. యూట్యూబ్ స్టూడియోని డౌన్లోడ్ ఇప్పుడు నేను ఇన్స్టాల్లో పెట్టేశాను. దీన్ని కొంచెం బ్యాక్ వచ్చిన తర్వాత ఒక జీమెయిల్ ఐడి క్రియేట్ చేసుకోండి. జీమెయిల్ ఐడి క్రియేట్ చేసుకోవడం ఎలా? ఆల్రెడీ మీ అకౌంట్లో ఆల్రెడీ జీమెయిల్ అకౌంట్ ఒకటి ఉంటుంది. మీరు కావాలంటే కొత్త ఐడి మీరు క్రియేట్ చేయాలనుకుంటే ఇక్కడ మీకు కొత్త ఐడి కనిపిస్తుంది, నేను చూపిస్తాను చూడండి ఎలా చేయాలో. గూగుల్ అకౌంట్స్ మీదకి ఎలా వెళ్ళి చూసిన తర్వాత ఇక్కడ క్రియేట్ అనే అకౌంట్ అని వస్తుంది కదా, క్రియేట్ అనే అకౌంట్ మీద నొక్కండి. నొక్కిన తర్వాత ఇక్కడ ఫర్ మై పర్సనల్ యూజ్, ఫర్ మై వర్క్, బిజినెస్ అని ఉంది. బట్ నా మాట మీరు పర్సనల్ యూజ్ మాత్రం నొక్కండి. నొక్కిన తర్వాత ఫస్ట్ నేమ్ ఇవ్వని చెప్తున్నాను. ఒకవేళ మీరు మీ ఛానల్ పేరు పెడదాం అనుకుంటారు, ఛానల్ పేరు పెట్టండి. బట్ అయితే నా మాటని మీ పేరు మాత్రం పెట్టండి. ఫస్ట్ అయితే మీ పేరు అయితే పెట్టుకోండి. ఇప్పుడు నేనైతే నా పేరు పెట్టుకుంటాను, సురేష్. ఇక్కడ ఆప్షన్ పెట్టాలనుకుంటే పెట్టవచ్చు, లేకపోతే లేదు. నేనైతే ఇప్పుడు ఏది పెట్టట్లేదు, జస్ట్ సురేష్ అని ఇచ్చి నెక్స్ట్ అనుకుంటున్నాం. దీని తర్వాత మీ డేట్ ఆఫ్ బర్త్ ఇచ్చేయండి. నేను నా డేట్ ఆఫ్ బర్త్ ఇచ్చేస్తున్నాను. నా డేట్ ఆఫ్ బర్త్ నేను కొట్టేస్తున్నాను, January 6. జెండర్ ఏదంటే జెండర్ ఇచ్చేయండి. జెండర్ ఏంటో ఇప్పుడు మీకు ఇక్కడ ఈమెయిల్ ఐడి అడుగుతుంది. ఈమెయిల్ ఐడి మీ నేమ్ పెట్టుకోమని అడుగుతుంది. ఇక్కడ మీరు అంటే మీరు ఒకవేళ నా మాట అయితే మీరైతే మీ ఛానల్ పేరు అయితే పెట్టుకోండి. మీ ఛానల్ పేరు ఒకవేళ ఛానల్ పేరు దీనికి లేకపోతే ఇప్పుడు నేనైతే సురేష్ బ్లాగ్స్, ఓకే, మీరు బ్లాగ్స్ తయారు చేసుకుంటారు. బ్లాగ్స్ లేదంటే మీరు ఏదైనా కుకింగ్ ఛానల్, కుకింగ్ మీ ఇష్టం వచ్చిన పేరుతో ట్రై చేయండి. ఇప్పుడు చూసిన తర్వాత 0 అని కొడుతున్నా, నెక్స్ట్ కొడుతున్నా, ఎస్ వచ్చింది. ఇప్పుడు మీరు పాస్వర్డ్, మీకు ఏ పాస్వర్డ్ కావాలో పాస్వర్డ్ పెట్టండి. నేనైతే నా పాస్వర్డ్ పెట్టేస్తున్నాను. ఇప్పుడైతే నా జీమెయిల్ ఐడి అయితే క్రియేట్ అయిపోయింది. నెక్స్ట్ అన్నిటి అనుకుందా నెక్స్ట్ అగ్రీ అని కొట్టేసేయండి. కొంచెం టైం టేక్ అయిన పడుతుంది. బట్ అయితే ఇప్పుడైతే మీరు సక్సెస్ఫుల్గా గూగుల్ అకౌంట్ అయితే క్రియేట్ చేసుకున్నారు. గూగుల్ అకౌంట్ క్రియేట్ చేసుకున్నారు కదా, ఇప్పుడు మీరు డైరెక్ట్గా యూట్యూబ్ స్టూడియో చేయండి. యూట్యూబ్ స్టూడియో యాప్ డౌన్లోడ్ చేసినాం కదా ముందు. ఇప్పుడు అకౌంట్ లాగిన్ అడుగుతుంది. మీరు ఏ అకౌంట్ లాగిన్, నా దగ్గర మల్టిపుల్ అకౌంట్స్ ఉన్నాయి కాబట్టి నాకు మల్టిపుల్ లాగిన్స్ అడుగుతుంటుంది. బట్ నేనైతే ఎప్పుడైతే ఏదైనా క్రియేట్ చేశామో అది మాత్రమే చూద్దాం. ఇప్పుడు ఆల్రెడీ నేను ఒకటి క్రియేట్ చేశాను కదా, దాన్ని నేను ఇక ప్లస్ ఐకాన్ ఉంటుంది, మామూలుగా ఏదో చూపిస్తుంది. ఇక్కడ నాకు వేరే నెంబర్స్ చూపిస్తుంది. ఎప్పుడైతే నేను సైన్ ఇన్ అడుగుతుంది, నేను ఇందాక పేరుతో సైన్ ఇన్ అయినా సురేష్ బ్లాగ్స్ 0@gmail.com. నెక్స్ట్ ఇక్కడ దీంతో మీకు ఏ నో ఛానల్ అంటే కొత్తగా ఎలా వస్తుందో అలా ఇంటర్ఫేస్ మీకు అంతా చూపిస్తుంది. నేను అప్లోడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు మన ఛానల్ క్రియేట్ అయిందా లేదా అని తెలియడానికి ఛానల్ క్రియేట్ అని వస్తుంది కదా, ఇది మీద కొట్టిన తర్వాత ఇక్కడ మీరు ఏ పిక్చర్ కావాలంటే ఆ పిక్చర్ ఇచ్చుకోవచ్చు. నేనైతే ప్రస్తుతానికి నా పిక్చర్ నేను ఇచ్చేస్తున్నా. ఇక్కడ సేవ్ యాజ్ ప్రొఫైల్ పిక్చర్ ఉంది, అది కొట్టేసాను. మీ ఛానల్ పేరు ఏం పేరు? మీ ఛానల్ పేరు సురేష్ బ్లాగ్స్ అని ఇస్తున్నారు. సురేష్ బ్లాగ్స్ మీకు స్పేస్ కావాలంటే స్పేస్ ఇచ్చేయండి, లేకపోతే లేదు. అలాగే సేవ్ నొక్కండి. సేవ్ నొక్కిన తర్వాత ఇక్కడ హ్యాండిల్ అనే పేరు మీరు చేంజ్ చేసుకోవచ్చు. బట్ హ్యాండిల్ కూడా యూజ్ ఉన్నదని, ఎందుకంటే మీకు ఈజీగా సెర్చ్ ఆప్షన్ కావాలంటే ఈ హ్యాండిల్ వల్లనే వస్తుంది. మీరు చూడండి, మీకు ట్రైనర్ బ్లాగ్స్ ఆ టైప్లో ఎవరు మేబీ ఉండదు మోస్ట్ ఆఫ్ ది. బట్ అది ఇచ్చేదేదో చేసేయండి సరిపోతే. ఇప్పుడు నాకైతే నాకు ఇష్టమైంది ఇచ్చేసాను. ఇచ్చేసి ఇక్కడ క్రియేట్ ఛానల్ ఉంది, క్రియేట్ కొట్టండి. ఛానల్ యొక్క ఛానల్ క్రియేటెడ్ అని చూపిస్తుంది. ఇప్పుడు ఈ ఛానల్ని మనం లాగిన్ అవ్వాలి. ఎక్కడ లాగిన్ అవ్వాలి చూపిస్తారు. ఇక్కడ మీకు చూసుకున్నట్లయితే దేనిలో ఛానల్ ఉంది కదా, దీన్ని మనం ఛానల్ దేనిలో యూట్యూబ్ స్టూడియోలో లాగిన్ అయినాం. యూట్యూబ్ స్టూడియోలో ఎలా లాగిన్ అవ్వాలో చూపిస్తాం. ఇక్కడ ఇది చూసినట్లయితే ఆల్రెడీ సురేష్ బ్లాగ్స్ అంటే మో సబ్స్క్రైబర్స్. ఇప్పుడు దీనిలో లాగిన్ అయ్యాను. జస్ట్ గెట్ స్టార్స్ అని ఇలాంటివి వస్తాయి. దీనివన్నీ మీరు గెట్ స్టార్స్ అవ్వడం ద్వారా ఇక్కడ చూసినట్లయితే సక్సెస్ఫుల్గా జస్ట్ ఛానల్ని క్రియేట్ చేసాం, ఛానల్ పేరు ఇచ్చాం, ఒక ఫోటో పెట్టుకున్నాం అండ్ అలాగే ఈ స్టెప్స్ని హ్యాష్ ఫాలో అయితే జస్ట్ సింపుల్ మేనర్లో చెప్పేసాను. ఇంకా వీడియోస్ ఎలా అప్లోడ్ చేయాలి, ఎలాంటి హ్యాష్ ట్యాగ్స్ యూజ్ చేయాలి అండ్ ఎలాగ
గ్రోత్ రావాలంటే ఏమేమి చేయాలి అనే దాన్ని మీకు తెలియాలంటే నెక్స్ట్ వీడియోస్లో మీరు ఇలానే సబ్స్క్రైబ్ చేసుకుంటే మీకు అన్ని నోటిఫికేషన్స్ వస్తూ ఉంటాయి. ఓకేనా? రేపు